హాయ్, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయేది, మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెరీ కామన్లీ డిబేటెడ్ టాపిక్. ఏంటి? స్మైల్ డిజైనింగ్కి సంబంధించి క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటరా, లేకపోతే క్రౌన్స్, వెనీర్స్ వేసుకుంటే బెటరా? ఇది చాలా డిస్కషన్ వస్తూ ఉంటుంది. సో దీన్ని క్లుప్తంగా మీకు అడ్రస్ చేయదలుచుకున్నాను. పేషెంట్ వచ్చే కంప్లైంట్ని బట్టి, అంటే జనరల్గా పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, పళ్ళు వంకర టింకరగా ఉన్నాయి, పళ్ళు సైజు పెద్దగా ఉంది. కొంతమందికి ఏంటంటే ముందర 2 పళ్ళు పెద్దగా ఉండి తక్కిన పళ్ళు చిన్నగా ఉంటాయి, లేకపోతే ముందర 4 పళ్ళు పెద్దగా ఉండి తక్కిన పళ్ళు చిన్నగా ఉంటాయి. అది పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. లేకపోతే పళ్ళ మధ్యలో సందులు బాగా ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే కొంత చిన్న సందులు ఉన్నాయి. ఇట్లా వ్యారీడ్ కంప్లైంట్స్ ఒకటే పేషెంట్లో కూడా ఈ 2-3 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పైన ఒక 2 పళ్ళు పెద్దగా ఉన్నాయి, తక్కినవి చిన్నగా ఉన్నాయి, మళ్ళీ కింద పళ్ళు వరుస బాగానే ఉంది. లేకపోతే కింద వాటిలో కొన్ని సందులు ఉన్నాయి, పైన వాటిలో సందులు లేవు, పళ్ళు సైజు బాగాలేదు. ఇలా మిక్స్డ్ అప్ కాంబినేషన్లో మనకి పేషెంట్ కంప్లైంట్స్ ఇస్తూ రావచ్చు. అంటే వాళ్ళు ప్రజెంటేషన్ ఆఫ్ ది పేషెంట్ అనేది, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేసేది అనేది ఈ మిక్స్డ్ కాంబినేషన్లో ఉండొచ్చు, లేకపోతే విడివిడిగా ఉండొచ్చు. ఇక్కడ నేను ప్రధానంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎలాంటి కంప్లైంట్లో అయినా, పళ్ళ సందులైనా, పళ్ళు ఎత్తైనా, పళ్ళు వంకర టింకరగా ఉన్నా, ఇలాంటి కండిషన్స్లో మేజర్గా మనకేంటంటే వీలున్నంత మటుకి పేషెంట్కి మనము క్లిప్ ట్రీట్మెంట్, బ్రేసెస్ ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే ఆ పేషెంట్కి బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉందో బ్రేసెస్ ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ చెప్పినప్పుడు జనరల్గా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది మెటల్ బ్రేసెస్ కానీ, సిరామిక్ బ్రేసెస్ కానీ, లేకపోతే లింగ్వల్ బ్రేసెస్ కానీ, అంటే లోపటి నుంచి కనపడకుండా వేసే బ్రేసెస్ కానీ, అసలు బ్రేసెస్ లేకుండా క్లియర్ అలైనర్స్, ఇది ఇంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలోకి ఆ వీడియోలో మనం చెప్పుకుందాం. సో వీటికి సంబంధించి ఆ పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి, పేషెంట్లో ఉండే సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ బట్టి ఏదైతే బాగుంటుందనేది డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకుండే బడ్జెట్ని కూడా దృష్టిలో ఉంచుకొని డాక్టర్ గారు మీకు ఏది వెళ్తే బాగుంటుంది. ఒక్కోసారి ఒక పేషెంట్కి ఇవన్నీ కూడా సూటబుల్ కాకపోవచ్చు. ఇదే పర్టికులర్గా మీకు మెటల్ బ్రేసెస్ సూటబుల్ అవుద్ది, లేకపోతే ఇదే సూటబుల్ అయితే అని చెప్పొచ్చు. లేకపోతే పేషెంట్కి ఇవన్నీ కూడా సూటబుల్ ఉండొచ్చు. ఇవన్నీ సూటబుల్ ఉన్నా కూడా సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లం, మీకున్న ప్రాబ్లం ప్లస్ మన బడ్జెట్ని బేస్ చేసుకొని డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా దానికి వెళ్తారు. అయితే ఇక్కడ మన డిబేట్ పాయింట్ ఏంటి అంటే, ఏది ప్రిఫరబుల్? సో డెఫినెట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడైతే మీకు బ్రేసెస్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందో, అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ విధమైన కరెక్షన్, మెటల్, సిరామిక్ ఆర్ ఎలైనర్స్ ఉంటే మీరు దానికి వెళ్ళటం మంచిది. ఎందుకు అంటే, నెక్స్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి పన్ను అరగదీసుకొని పెట్టే సిరామిక్ వెనీర్స్ కానీ, లేకపోతే క్రౌన్స్ కానీ మోస్ట్ కామన్గా ఇచ్చేది. ఈ సందర్భాల్లో పేషెంట్ నోట్లో ఉండే సివియారిటీని బట్టి, అంటే పళ్ళు మరీ ఎత్తుగా ఉన్నాయా, లేదా కొద్దిగా ఎత్తుగా ఉన్నాయా, సందులు ఎక్కువగా ఉన్నాయా, కొద్దిగా ఉన్నాయా అనే దాన్ని బట్టి పన్ను అరగదీయడంలో ఎక్కువ తక్కువలు ఉంటాయి. సో పన్ను మనం ఇష్టం వచ్చినట్టుగా అరగదీయడానికి రాదు. సో మనకి ఏదన్నా కండిషన్లో ఎక్కువగా అరగదీయడం వస్తే మనం ఖచ్చితంగా ఆ పేషెంట్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇంటెన్షనల్ రూట్ కెనాల్. అంటే అక్కడ అవసరం చేసుకొని మనం రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్కువ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి రూట్ కెనాల్ చేసేయాల్సి వస్తుంది. సో ఇలా మనము చేసినప్పుడు ఏంటంటే, పన్ను అరగదీస్తున్నాం, రూట్ కెనాల్ చేస్తున్నాం, మళ్ళీ క్యాప్ వేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్ ప్రాసెస్ డెఫినెట్గా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు చేసి ఈరోజు కంప్లీట్ చేయొచ్చు, వెరీ ఫాస్ట్. మనకున్న అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ, అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఈరోజు ఉన్న అందుబాటులో మన క్లినిక్లో స్మైల్ డిజైనింగ్ అనేది 1 డే ఆర్ మ్యాక్సిమం 3 days ఆర్ మ్యాక్సిమం 5 daysలో కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇది ఎప్పుడైతే బాగా అవసరం ఉంటుంది, ఏమండి పెళ్ళి పెట్టుకున్నాం, పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, నాకు 1-2 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకునే టైం లేదు, ఇమ్మీడియట్గా నాకు అయిపోవాలి,
ఇది కండిషన్ పెట్టారు మనకు అవతల వాళ్ళు. లేకపోతే నాకు మంచిగా అనిపించట్లేదు, నేను ఈ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ తీసుకోలేకపోయాను, బట్ నాకు ఫర్దర్గా నా ఈ స్మైల్ అనేది మేక్ ఓవర్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ విధమైన ఫాస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళవచ్చు. బట్ ఇదే పేషెంట్లో సమయం అనుకూలంగా ఉంది, అంటే అవైలబిలిటీ ఆఫ్ టైం ఉంది, నాకు టైం ఉంది, అర్జెంట్ ఏమి లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ కేసులో బ్రేసెస్ ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటే చక్కగా బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసేసుకొని, అంటే క్లిప్ ట్రీట్మెంట్, అది క్లిప్ కావచ్చు, అది మెటల్ క్లిప్ కావచ్చు, సిరామిక్ క్లిప్ కావచ్చు, మీరు క్లిప్ వద్దనుకుంటే ఎలైనర్ కావచ్చు. అర్థం కావడం కోసం నేను క్లిప్ ట్రీట్మెంట్ అంటున్నాను. అది వితౌట్ క్లిప్సా విత్ క్లిప్సా, అలైన్మెంట్ ఆఫ్ ది టీత్, ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ ది టీత్ విచ్ ఇస్ డన్ బై వీటి ద్వారా ఏదైతే మనం ట్రీట్మెంట్ చేసుకుంటామో దానికి వెళ్ళడం మంచిది. ఇది సెకండ్ ప్రయారిటీగా పన్ను అరగదీసుకోవడం చేసుకోవడం. ఎప్పుడైతే మనకు సమయం లేదో ఆ టైంలో దీనికి వెళ్ళాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మనకి వీలుంటుందో అక్కడ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, క్లిప్ ట్రీట్మెంట్, ఎలైనర్స్ ఇవి చేసుకోవచ్చు అండ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి టైం లేదు, నాకు ఇమీడియట్గా కావాలి అని అనుకుంటామో నెక్స్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ క్రౌన్స్ కానీ, సిరామిక్ వెనీర్స్ కానీ, కాంపోజిట్ వెనీర్స్ కానీ వీటికి వెళ్ళండి.